టాటా అల్ట్రోస్ ఫ్యాన్స్‌కి, అలాగే సీఎన్‌జీ ఫ్యాన్స్‌కి చాలా మంచి న్యూసు. అలాగే హ్యాచ్ బ్యాక్ లవర్స్ కూడా చాలా మంచి న్యూస్ ఇది. ఇప్పుడు చాలామంది నాకు సీఎన్‌జీ కావాలి, అది కూడా సేఫెస్ట్ హ్యాచ్ బ్యాక్ కావాలని చూస్తుంటారు కదా! వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఈ వీడియోలో దేని గురించి మాట్లాడబోతున్నానంటే సీఎన్‌జీ గురించి. ఇప్పుడు చాలామంది హ్యాచ్ బ్యాక్‌లో సీఎన్‌జీ కావాలి, నాకు సీఎన్‌జీతో పాటు మంచి సేఫ్టీ ఉన్న కారు కావాలి. దాంతో పాటు నాకు మాన్యువల్ అంటే కష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమందికి సౌకర్యంగా ఉండాలని, కన్వీనియంట్‌గా ఉండాలని ఆటోమేటిక్ కావాలని చూస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి న్యూసు. ఆల్ట్రాస్‌లో ఇప్పుడు వాళ్ళు సీఎన్‌జీలో ఆటోమేటిక్ కూడా ఇస్తున్నారనమాట. ఇది ఆల్రెడీ మంచి కారు. దీంట్లో పెట్రోల్ ఉంది, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. అలాగే టర్బో గూడా ఉంది. అలాగే డీజిల్ కూడా ఉంది. సీఎన్‌జీ గూడా ఉంది. ఇప్పుడు సీఎన్‌జీలో వీళ్ళు ఆటోమేటిక్ గూడా ఇస్తున్నారు. ఇది 5 స్పీడ్ ఏఎంటీ అనమాట. ఏజీఎస్ అంటాం కదా! అది. బానే ఉంటది. మీకు దీంట్లో మంచి సస్పెన్షన్ ఉంది. మంచి స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. మంచి స్టెబిలిటీ ఉంది. ప్లాంటెడ్‌గా ఉంటుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. చూడ్డానికి చాలా బావుంది. దాంతో పాటు సేఫ్టీ కూడా 5 స్టార్ ఉందనమాట. మీకు సిటీకైనా, హైవేకైనా చాలా బావుంటుంది. కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. సిటీకి చాలా బావుంటది. హైవేకి చాలా బావుంటది. ఇప్పుడు సీఎన్‌జీలో ఆటోమేటిక్ కూడా వచ్చింది కాబట్టి, సిటీలో వాడాలనుకునే వాళ్ళకి కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కూడా తలనొప్పి ఉండదు ఇప్పుడు. హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. మీకు అట్ ద సేమ్ టైమ్ నాకు అప్పుడప్పుడు హైవేకెళ్ళాలి, ఊరికెళ్ళాలి అంటే కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా సూపర్బ్ ఉన్న కార్ కాబట్టి మీకు హైవేకైనా చాలా బావుంటది. స్పీడ్ ఎక్కువ వెళ్ళినప్పుడు కూడా లీగల్ స్పీడ్స్‌లో వెళ్ళినప్పుడు కూడా ప్లాంటెడ్‌గా ఉంటుంది. మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటుందనమాట. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. టాటా గురించి తెలుసు కదా! మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సేఫ్టీ, సీటింగ్ కంఫర్ట్ సూపర్బ్‌గా ఉంటుందనమాట. ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అనమాట. దీంట్లో మీకు ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా! మీకు పెట్రోల్‌లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. అలాగే పెట్రోల్‌లో టర్బోనో దొరుకుతుంది. అలాగే మీకు సీఎన్‌జీ కూడా దొరుకుతుంది. మీకు సీఎన్‌జీలో ఇప్పుడు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా ఉంది. అలాగే మీకు డీజిల్ కూడా ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఇన్ని ఆప్షన్స్ ఇచ్చే కార్ ఏది లేదు. ఇది మాత్రం ఉందనమాట. మీరైతే హ్యాచ్ బ్యాక్ లవర్స్ అయితే సీఎన్‌జీలో ఆటోమేటిక్ కావాలని చూస్తుంటే, సేఫెస్ట్ కార్ కావాలని చూస్తుంటే, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలి అని చూస్తుంటే దిస్ ఈజ్ ది వెరీ గుడ్ ఆప్షన్. మీరు దేనికి టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఇది వేరియంట్ వచ్చేసి ప్యూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8,70,000 నుంచి అకాంప్లిష్డ్ ఎస్ వరకు వెళ్తుంది అనమాట. ఎస్ అంటే సన్ రూఫ్తో ఉండేది. అది 10,77,76,000 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. మీరు దేనికి నేను చెప్పినట్లు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.